సార్ ఏంటి సార్ ఓపెన్ ప్లాట్ వాళ్ళకి అండ్ విల్లా ప్లాట్ వాళ్ళకు ఉన్న తేడా ఏంటి? ఓపెన్ ప్లాట్ విల్లా ప్లాట్ అంటే ఏం లేదండి. ఓపెన్ ప్లాట్ అయితే కామన్గా ఒక ప్లాటింగ్ చేసి ప్లాట్ ఇస్తారు. విల్లా ప్లాట్ అంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ విల్లా ప్లాట్. అంటే అదొక వైపు ఇదొక వైపు ఉంటుంది. అట్లా ఏం లేదు, అన్ని కలిపే ఉన్నాయి. అచ్చా, కలిపే ఉన్నాయి. ఓపెన్ అయినా కొనుక్కోవచ్చు, విల్లా అయినా కొనుక్కోవచ్చు. అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అయినా కొనుక్కోవచ్చు, లేదా ప్లాట్ తీసుకోవచ్చు, ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అచ్చా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓ మీరే కట్టిస్తారా వాళ్ళే మేము కట్టారా? వాళ్ళు కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మా చేయమంటే మేము కూడా చేసేస్తాం. సో ఇక్కడ వాళ్ళ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలా, ఓన్లీ వీకెండ్ విలానేనా? అంటే అట్లా ఏం లేదండి. సపోజ్ ఎక్కడో ఉంటాడు కస్టమర్, అతను వచ్చేసి రెంట్ కావాలనుకుంటే మాకు ఇస్తే రెంటల్ గ్యారంటీ అంటే రెంటల్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రెంట్ ఇస్తాము ఒకటి. రెండోది ఆలేరులో ఉండే వాళ్ళు కూడా వచ్చి అంటే ఇక్కడ స్టే చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళు తీసుకోవచ్చు. అచ్చా, నెక్స్ట్ ప్లాట్ తీసుకోవచ్చు. సో సార్ వండర్ఫుల్ సార్. లగ్జరీ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్ అని మీ యొక్క థీమ్ చెప్పారు కదా, ఏంటి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నిజంగా అంటే లగ్జరీ ల్యాప్ ఆఫ్ ద నేచర్ అంటే నేచర్కి బాగా దగ్గరనట్టే కదా. అవును, ఇప్పుడు మనం ఎంట్రన్స్ గానే చూసాము, అద్భుతమైన మ్యాంగో గార్డెన్, టేంక్ ప్లాంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ మాత్రమే వాడుతున్నాం. ఓకే. సో స్ట్రీట్ లైట్ 136 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రీట్ అన్ని సోలార్, కంప్లీట్ సోలార్, టోటల్ సోలార్, వండర్ఫుల్. ఓకే, టోటల్ సోలార్ ప్లస్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. సూపర్ గా. అది మళ్ళీ డబ్బులు ఇచ్చే టేక్ చెట్లు కూడా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు. కాటేజెస్ లో కూడా ఆల్రెడీ 3 కాటేజ్ రెడీ అయినాయి కదా. కాటేజ్ లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది నిజంగా అక్కడ ఫ్యాన్ ఏసీ అవసరం లేకుండా అంత అద్భుతమైన ఎయిర్ వచ్చే విధంగా మనం. సో ఈ మామిడికాయలు ఏం చేస్తారు సార్, మాకు ఇస్తారా కొనుక్కున్న వాళ్ళకి? లేదండి, ఏ ప్లాట్ లో ఏ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్ వాళ్ళకే